తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక రూట్ మ్యాప్ వేసింది, కులగణన కావచ్చు, ఎస్సీ వర్గీకరణ కావచ్చు. బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కులగణన కావచ్చు, ఇదే ఎస్సీ వర్గీకరణను అమలు చేసేందుకు సిద్ధంగా ఉందనేది ప్రశ్న. ఏం చెప్తారు? మేము కాంగ్రెస్కు కులగణన కావచ్చు, ఇంకేదైనా గణన కావచ్చు, దేశాన్ని విడగొట్టే ప్రణాళికలు. రాహుల్ గాంధీ గారు విదేశీ శక్తుల చేతుల్లో కుట్రలో భాగమైండు కాబట్టే చైనా వైపు మాట్లాడతాడు, అమెరికా వెళ్ళి దేశాన్ని తిడతాడు, లేకపోతే భారత రాజ్యాంగంతో పోరాడుతున్నంటాడు, లేకపోతే హిందువుల దేవత పవిత్రమైన శక్తితో పోరాడుతున్నామంటాడు, దేశం రాజ్యాంగంతో. అంటే ఇట్లాంటి వ్యక్తి ఈ రకంగా ఆలోచనలతో కాంగ్రెస్ దేశ విభజనకు మళ్ళా కుట్రలు పండుతున్నది. ఈ రకంగా కుట్రలను వమ్ము చేస్తాము, కాంగ్రెస్ కుట్రలని. వాళ్ళేమో రాజ్యాంగం మీదనే కుట్ర చేస్తుంది బీజేపీ, అంబేద్కర్ను అవమానిస్తుంది అంటుంది బీజేపీ. సో మరి మీరేమో కాంగ్రెస్ ఇట్లా చేస్తుందని మీరు అంటారు. అంటే ఏది నమ్మాలి? ప్రజలు ఏది నమ్మాలి? నిజంగా కాంగ్రెస్ మాట నమ్మాలా, బీజేపీ మాట నమ్మాలా? చరిత్ర నమ్మాలా. ఇప్పటి వరకు 63 సార్లు రాజ్యాంగాన్ని మార్చింది ఎవరు? చరిత్రను నమ్మాలా. మీరు జర్నలిస్ట్ ఇట్లాంటి ప్రశ్నలు అడగకూడదు. జవహర్లాల్ నెహ్రూ ఎన్నిసార్లు మార్చాడు, ఇందిరాగాంధీ ఎన్నిసార్లు మార్చింది, రాజీవ్ గాంధీ ఎన్నిసార్లు మార్చాడు, బహిరంగంగా మారుస్తామని ఎట్లా చెప్పారు. ఇప్పటి వరకు మరి భారతీయ జనతా ఒక్కసారి కూడా మార్చలేదే. ఏవి వక్ఫ్ బోర్డులు చట్టాలను ఎవరు చేసినారు? ముస్లిం పర్సనల్ బోర్డు ఎవరు చేశారు? ఇవన్నీ ఏంటి ఈ చట్టాలు? ఈ దేశ విచ్ఛిన్నానికి, అంటే మతాల మధ్యన చిచ్చు పెట్టి విడగొట్టడానికి, ఆర్టికల్ 42 ద్వారా రాజ్యాంగ సవరణ ద్వారా సెక్యులర్ దేశాన్ని చేసి, లేకపోతే రాజ్యాంగాన్ని తుంగల దొక్కి లక్షలాది మంది అమరవీరులు, కోట్లాది మంది త్యాగాల వల్ల వచ్చిన స్వాతంత్రాన్ని ఇందిరాగాంధీ అనే ఒక మాజీ ప్రధాని, దివంగత ప్రధాని ఎమర్జెన్సీ ప్రకటించింది. 2 సంవత్సరాలు ఈ దేశంలో స్వాతంత్రం లేకుండా చేసింది ఈ రాహుల్ గాంధీ నానమ్మనే కదా. ఆ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కింది ఈ నెహ్రూయే కదా. తుంగలో దొక్కి ఎన్నిసార్లు 17 సార్లు మార్చిన నెహ్రూ, 10 సార్లు 13 సార్లు మార్చిన, సుమారు 20 సార్లు మార్చిన ఇందిరాగాంధీ, 10 సార్లు మార్చిన ఎవరు వీళ్ళంతా? సోనియా గాంధీ గారు ఎవరు? మన్మోహన్ గాంధీ అంతా. ఇదంతా ఒక మోసపూరిత చర్య. మీరు కూడా మీడియా మిత్రులు, ఈ భారతదేశంలో ఉన్న మీడియా మిత్రులందరికీ చెప్తున్నారు, దయచేసి మీరే ప్రజలకు ఒక దిక్సూచి కావాలి. ఈ మోసపూరిత రాహుల్ గాంధీ కుటుంబం ఈ దేశానికి ఏమేమి ద్రోహం చేసిందో కరపత్రాలు ప్రచురించి దేశమంతా వంచాలి 145 కోట్ల మందికి. అప్పుడే ఈ దుర్మార్గమైన గాంధీలు కానీ, గాంధీ కుటుంబం, ఈ రాహుల్ గాంధీ మా దేశస్థుడు కాడు, మా మతస్థుడు కాడు, ఈ దేశం మీద పగబట్టిండు, విదేశీ శక్తుల కుట్రలలో భాగమైంది. కాబట్టి ఈ దేశ ఇట్లాంటి ఒప్పుకోము. అన్నిటికన్నా ముఖ్యం, భారత రాష్ట్రపతిని ఈరోజు షెడ్యూల్ తెగలు, ఇంతకుముందున భారత రాష్ట్రపతి షెడ్యూల్ క్యాస్ట్ రామ్నాథ్ కోవింద్ గారు, గౌరవనీయ ప్రధానమంత్రి 11 సంవత్సరాలుగా దేశంలో అత్యున్నతమైన ప్రధానికి వెళ్ళి విశ్వగురుగా ఎదిగిన, విశ్వనాయకుడు ఎదిగిన నరేంద్ర మోడీ గారు బీసీ. చెప్పం, చేసి చూపిస్తాం. మాకు ఫస్ట్ భారతీయులంతా ఒకటే. కులాలన్నీ ఎక్కడ ఏ కులాల్లో రోజుకుంటే అవన్నీ గమనిస్తుంటే వాళ్ళకి సరైన అవకాశాలు ఇస్తాం. అది భారతీయ జనతా పార్టీ లక్ష్యం. మీరు చాలా గౌరవంగా చెప్తున్నారు, దేశ ప్రధాని ఒక బీసీ అంటున్నారు. అటువంటి బీసీ ప్రధాని ఉండి బీసీ ప్రజలకు ఏం మేలు జరుగుతున్నది? సో ఈ 90% పైగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారని రాహుల్ గాంధీ చెప్తా ఉన్నారు. సో బీసీ ప్రధాని బీసీలకు ఎటువంటి న్యాయం చేయబోతున్నారు? నిజంగా దేశవ్యాప్తంగా కులగణను మరి అమలు చేయబోతున్నారా? కులగణన జనగణన చేయబోతున్నారా? అక్కడికి వచ్చారు. మేము అవి మోసపు దేశ విచ్ఛిన్నకర శక్తులు చేసే పనులను మేము చేయము. దేశాన్ని ఐక్యత ఉంచుతాము. దేశం ఈ కుల పిచ్చి వల్ల, ఈ ఐక్యత లేనందువల్లనే 1000 సంవత్సరాలు బానిసత్వంలోకి పోయినాం మేము. భారతదేశ చరిత్ర నిలువెల్ల గాయాలు. బ్రిటిష్ వాడు కావచ్చు, ఫ్రెంచ్ వాడు కావచ్చు, పోర్చుగీస్ వాడు కావచ్చు, మొఘలాయుడు కావచ్చు, గోరిగాడు కావచ్చు, బోరిగాడు కావచ్చు, అక్బర్ గాడు కావచ్చు, వీళ్ళందరి దేశాన్ని చెరబట్టి, ఈ దేశాన్ని మొత్తం సంపదనంతా కొల్లగొట్టి దోసుకుపోయి ఈరోజు దేశాన్ని ప్రతిగా నెట్టారు. కాబట్టి దేశానికి ఆ దుర్గతి మళ్ళీ పట్టకూడదని భారతీయ జనతా పార్టీ ఒక అభిప్రాయము. బీసీలు మోసపోనా? బీసీలు రాజాధికారాన్ని చేజిక్కించుకోకుండా రెడ్డిలకో, వెలమలకో, ఇతరితర ఉన్నత వర్గాలకు ఇచ్చుకుంటూ పోవాలన్నా? ఇక బీసీలు అత్యధికంగా ఉన్నారు కదా దేశంలో. మరి ఈ కులగణన జనగణన చేయండి, బీసీల లెక్కలు తెలుస్తాయి, బీసీల రిజర్వేషన్లు ఎట్లా వస్తాయి అనేది ప్రధాన ప్రశ్న. బీసీల లెక్కలన్నీ ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు 2011లో లెక్కలు ఉన్నాయి, 2016లో కేసీఆర్ పెట్టిన 100 కోట్లు పెట్టి అవి లెక్కలు. ఇవన్నీ టైప్కి కట్ అండ్ ఫెస్ట్ చేసుకుంటే అవినీతి చేసుడు కాంగ్రెస్ ప్రభుత్వం. మా దగ్గర ఈడ 2 మంత్రులు లేరండి బీసీలు. సెంట్రల్ 27 మంది బీసీలు ఉన్నారు. ఇది చూడండి, భారతీయ జనతా పార్టీ ఏం చేస్తున్నదో చూడండి. 27 మంది, 5 మైనారిటీలు, సుమారు ఇంకా 7 ఓబీసీలు, మొత్తం 34 మంది, 39 మంది అండి బలగారు వాళ్ళు. సరైన విధానంగా పోతున్నాం పరిపాలన. దేశాన్ని ఐక్యతగా ఉంచడానికి, దేశంలో యూనిటీగా ఉంచడానికి. ఎవరైతే విదేశీ శక్తుల కుట్రలో ఈ దేశం మళ్ళీ ముక్కలు కాకూడదు,
మళ్ళీ మతాల మధ్యన మత ఘర్షణలు పెట్టకూడదు, మతాల చిచ్చు రేగకూడదు ఈ దేశంలో అని మేము ఒక సమయంతో పోతున్నాం. ఇక్కడ చేయరేంటండి 42%? రాజ్యాంగ సవరణ జరగాల్సిన అవసరం ఉంది. అది లేకపోతే మంత్రివర్గం దానికే సంబంధం. రాజ్యాంగ సవరణకు మంత్రివర్గం రేవంత్ రెడ్డి మంత్రివర్గం 18 ఉన్నాయి కదా. రేపటి లోకల్ బాడీ ఎన్నికల్లో 42% బీసీలకు ఇస్తామంటారు. ఏం చెప్తారు అంటున్నా. ఇప్పుడు 6 మంత్రులను బీసీలను పెట్టండి, ఎవడద్దు అంటున్నాడు? 6 మంత్రులను బీసీలను పెట్టమనండి, ఎవడద్దు అంటున్నాడు? రాహుల్ గాంధీ దించేసి బీసీని పెట్టండి అక్కడ, ఎవడద్దు? దళితున్నే పెట్టినాం కదా మల్లికార్జున ఖర్గేను. పాపం ఆ పెద్ద ఆయన్ని పాపం ఆయన ఇబ్బంది పెడుతున్నప్పుడు నాడలేడు కూర్చోలేడు. ఆయన పాపం ఆయన అనవసరంగా ఆ వయసులో ఇబ్బంది పెట్టడం అది కరెక్ట్ కూడా కాదు. ఏదో ఒక దళిత ముసుకని కాడేసి ఈ రాహుల్ గాంధీ ఒక విదేశీ శక్తుల కుట్రలో భాగంగా ఆడుతున్న నాటకం అంతా భారతదేశ ప్రజలకు తెలిసిపోయింది. ఈ కుట్రల త్వరలో ఛేదిస్తాం. అన్ని రకాలుగా అన్ని రంగాలకి భారతదేశాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాం. కులగణనలో నిజంగానే అన్యాయం జరిగింది, కులగణనలో తప్పులు లెక్కలని బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ నిరూపిస్తే దేనికైనా సిద్ధమని కూడా పొన్నం ప్రభాకర్ ఇతర మంత్రులు అంటున్నారు. సో మీరేం చెప్తారు దీని మీద? మీ స్టాండ్ ఏంటి? నిజంగా తప్పులు లెక్కల కరెక్ట్ అయిన లెక్కలు అనుకోవచ్చు బీసీ కులగణ విషయంలో? మరి అలా ఎమ్మెల్సీ ఉత్సవోత్సవ తగలబెడుతున్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ. తప్పులు లెక్కలని ఎమ్మెల్సీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గారు ఒకరు కౌన్సిల్లో ఆరోపణ చేస్తున్నాడు, ఉత్సవోత్సవ తగలబెట్టమంటున్నాడు. బహిరంగంగా ఒక ఎమ్మెల్సీగా పెట్రోల్ వచ్చి తగలబెడుతున్నాడు అగ్గిపెట్టి. మరి దానికి సమాధానం చెప్పమానండి. పార్టీ యాక్షన్ తీసుకుంటుంది, పార్టీ లైన్ ఎవరైనా దాటితే ఆయనకి ఇప్పటికే షోకాజ్ నోటీసులు కూడా ఇస్తున్నామని చెప్తా ఉన్నారు కదా. ఆయన ఒక్కడే కదా మాట్లాడు. నోటీసులు వేరు, అది వేరు. ఫస్ట్ తప్పులు ఉన్నాయంటారు, అది చెప్పండి సమాధానం. తప్పులు ఉన్నాయి, ఉత్సవోత్సవ తగలబెట్టమంటున్నాడు ఒక ఎమ్మెల్సీ గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు. నిన్ను ఆయన ఆన్లైన్లో తగలబెట్టి చూపించాడు ఎట్లా తగలబెట్టాలని. గౌరవనీయ కౌన్సిల్లో బహిరంగంగా చెప్పాడు లెక్కలు తప్పులున్నాయని. ఎందుకు తేడాలు వచ్చినాయి అంకెలతో సంఖ్యలతో చెప్పిండు. వ్యక్తిగా వేరు కానీ లెక్కలు అంకెలు సంఖ్యలు చెప్పిండు కదా, దానికేం సమాధానం చెప్తాడు పొన్నం ప్రభాకర్? ఇది మోసపూరిత ప్రభుత్వము, ఈ ద్రోహపూరిత కాంగ్రెస్ ఈ దేశానికి అరిష్టం. ఎప్పుడైతే కాంగ్రెస్ విముక్త భారత్ అవుతుందో అప్పుడే భారతదేశం ప్రశాంతంగా ఉంటుంది. మేము నా అసెంబ్లీలో మాట్లాడుతున్నాం, మొన్న మేము మాట్లాడుతూ మందకృష్ణ నా గెలుపుకు సహకరించడానికి అసలు మందకృష్ణకు మీకు సంబంధం ఏంది? ఎట్లా మీరు గెలుపుకు సహకరించారు? మందకృష్ణని అవును, మందకృష్ణ నాకు సొంత అన్నతో ఎక్కువ అభిమానం, ప్రేమ. ఫస్ట్ దానికి కారణం ఏంటంటే మందకృష్ణ కావచ్చు, జనరల్గా గద్దరన్న కావచ్చు, విమలకలంటే నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి. అంటే ఒక ప్రజల గొంతుకైపోతారు, అదొక ఒక్కొక్కరు ఒక విధానాలు, ఒకరొక దారి. కానీ మందకృష్ణ అంటే నాకు వ్యక్తిగతంగా ఇష్టం ముందు నుంచే, నేను చిన్నప్పుడు ముందు నుంచి కూడా అవగాహన. ఎందుకంటే ఒక జాతి గురించి 30 సంవత్సరాలుగా మడమ తిప్పకుండా పోరాటం చేస్తాడా ఒకటి. ప్రజా సమస్యల మీద, సాంఘిక సామాజిక సమస్యల మీద ఎప్పుడు పోరాడతాడు. ఇప్పుడు ఈరోజు 108 ఆరోగ్యశ్రీ ఉన్నదంటే అది ఓన్లీ మందకృష్ణ వల్లనే. ఈరోజు 2 రాష్ట్రాల కోట్లాది మందికి ఉపయోగపడ్డది ఓన్లీ మందకృష్ణ వల్ల. మందకృష్ణ ఆ రోజు నిలదీసి నిగ్గదీసి ఏదైతే చనిపోయిన బిడ్డలు సంకలేసుకొని ధర్నాలు చేశాడో అప్పుడే కదిలింది ప్రభుత్వం. వైఎస్ రాజశేఖర రెడ్డి కదిలి వచ్చిన ఆలోచనే ఆరోగ్యశ్రీ. కాబట్టి అదొకటే కాదు, బ్రాహ్మణులకు రెడ్డిలకు ఎప్పుడైనా ఉన్నత వర్గాలకు కూడా ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, అవమానం జరిగినప్పుడు మందకృష్ణ కులాలకు అతీతంగా ముందుకు వస్తాడు. ఎందుకంటే దేశం ముందు అంటాడు. కాబట్టి ఇట్లాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులు తక్కువ ఉన్నారు సమాజంలో. కాబట్టి నాకు ఇష్టం ఒకటి. రెండోది ఎలక్షన్లల్లో నాకు వచ్చి ప్రచారం చేశాడు. నా గెలుపులో ప్రధాన పాత్ర మందకృష్ణ అన్నకు చెందుతుంది. మందకృష్ణ బహిరంగంగా చెప్తున్నా. మరి ఎందుకు కృతజ్ఞత లేని జాతి ఉంటే ఎంత పోతే ఎంత. అప్పుడు అతను వచ్చి ప్రచారంలో పాల్గొన్నాడు. అయితే అవును పాల్గొన్నాడు, వచ్చాడు, ప్రచారం చేశాడు. తన వల్లనే నాకు ఒక ప్రధాన పాత్ర, నా గెలుపులో ప్రధాన భాగం మందకృష్ణ మాదిగ కావచ్చు, మాదిగ సోదరులు కావచ్చు, ఓకే అందరితో పాటు మాదిగ సోదరులది ప్రధానంగా పాత్ర ఉంది నా గెలుపులో. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.